పోలీస్ నిఘా న్యూస్ టీవీ ప్రజల కోసం పోలీస్. క్రైమ్స్ నివారించాలంటే మనం ఏం చేయాలనేది మన ఇంటి పక్కన లేకపోతే మన ఇంట్లో ఉన్న పేరెంట్స్కి మన కజిన్స్కి మీ ఫోన్కు వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే ఇతర టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ ఏమైనా లింక్ వచ్చినప్పుడు క్లిక్ చేయొద్దని చెప్పాలి. వాళ్ళు ఏం కాల్ చేస్తారు, మేము మీ కేవైసీ అప్డేట్ చేసుకోండి, మీ బ్యాంక్లో మీరు ఎప్పుడో మీ ఆధార్ కార్డు ఇచ్చిండ్రు, మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చిండ్రు, లేకపోతే మీ ఇంటి డీటెయిల్స్ ఇచ్చారు, అవన్నీ అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని ఏదో చెప్తారు. మీరేం ఆలోచిస్తారు, అరే నేను డబ్బులు ట్రాన్సాక్షన్ చేయాలంటే ఈ మధ్యలో అందరూ గూగుల్ పే ఫోన్పే అవన్నీ అవసరం ఉన్నాయి కదా, అకౌంట్ బ్లాక్ అయితే నేను ట్రాన్స్ఫర్ చేయలేను, మనీ పిల్లలకు ఫీజు కట్టడానికి అవన్నీ రకరకాల ఖర్చులకు అకౌంట్ బ్లాక్ అయితే భయపడి ఆ లింక్ క్లిక్ చేస్తారు. మీరు ఎప్పుడైనా లింక్ క్లిక్ చేసే ముందు ఎవరైనా అడగమని చెప్పండి. ఇప్పుడు ఈవెన్ చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా లింకులు క్లిక్ చేసేసి వాళ్ళు ప్రొవైడ్ చేయమని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్, ఎట్టి పరిస్థితులలో ఎట్లాంటి లింక్స్ కూడా క్లిక్ చేయొద్దు. అందులో టెలిగ్రామ్ యాప్స్లలో ఈ మధ్యలో ఒక చిన్న మెసేజ్ వస్తుంది మీకు, నేను సో ఈ గ్రూప్ ద్వారా ఇంత అమౌంట్ క్లిక్ పెట్టిన నేను, ఆ అమౌంట్ ద్వారా మాకు 800 పెడితే 1600 వచ్చినాయి, 1600 పెడితే 3700 వచ్చినాయి. అట్లా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ద్వారా ఒక గ్రూప్ క్రియేట్ అయ్యి గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేసి వాళ్ళే చాటింగ్ చేసుకుంటూ ఉంటారు. మీరేమనుకుంటారు, వాళ్ళు నిజంగానే యూజర్స్ అనుకుంటారు వాళ్ళు, కానీ వాళ్ళు నిజంగా బెనిఫిట్ అయిన వాళ్ళు కాదు. ఫ్రాడ్ చేసే వాళ్ళందరూ గ్రూప్గా ఫామ్ అయ్యి మీ నెంబర్ ఎక్కడో ఒకటి తీసుకుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ చిన్న షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళినప్పుడు గిఫ్ట్ కూపన్స్ అని చెప్పి మీ నెంబర్ ఇస్తూ ఉంటారు. అక్కడి నుంచి వాళ్ళ నెంబర్ తీసుకొని మిమ్మల్ని కూడా యాడ్ చేస్తారు గ్రూప్లో. మీరేమనుకుంటారు, అరే నేను 500 పెడితే 1000 వచ్చినాయి, 1000 పెడితే 2000 వచ్చినాయి, నమ్మి మీరు ఒక 500 పెడతారు. తర్వాత మళ్ళీ అదేవిధంగా ఇవన్నీ చేసినా కానీ మనకు సపోజ్ సైబర్ క్రైమ్ జరిగింది అనుకుందాం, ఇంత చేసినా కానీ వాళ్ళు ఇంటి పక్కల వచ్చారు, నేను డబ్బులు తెలవకుండా లింక్ క్లిక్ చేసినా నా అకౌంట్లోకి వెళ్ళి 20,000 పోయినాయని చెప్తే ఏం చేయాలి, మీరు 1930 ఫోన్ చేయమని చెప్పాలి. సో 1930 అని చెప్పి మీ క్యాలెండర్ మీద రాయండి ఇంట్లో. 1930 నేను 1930 కాల్ చేస్తాను. ఒకసారి దాంట్లో ఏం మెసేజ్ వస్తుందో చూడండి. 1930 साइबर क्राइम हेल्पलाइन नंबर 1930 में आपका स्वागत है. वेलकम टू साइबर क्राइम हेल्पलाइन नंबर 1930.